బ్రదర్. వెరీ గుడ్. ఇక్కడ జరిగేదంతా ప్రతి ఒక్కళ్ళు చూడాలి. పెద్దయ్య గారు, విన్నర్స్కి మీ చేతుల మీదుగా కాయిన్స్ ఇవ్వండి. పద్మ గారు రండి. ఎందుకు సిగ్గుపడుతున్నారు? మీరే విన్నర్, రండి. రండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా చెప్పాలి. చాలా సంతోషంగా ఉందండి. గోల్డ్ కాయిన్ నిజంగా ఇస్తారనుకోలేదు, కానీ మీరు చాలా గ్రేట్ అండి. గ్రేట్ అంటే సరిపోదు పద్మ గారు. కాయిన్ తీసుకుంటూ ఫుడ్ క్వాలిటీ గురించి కూడా చెప్పాలి. జోష్నా రెస్టారెంట్ ఫుడ్ క్వాలిటీలో నెంబర్ 1. గోపాల్, ఇలా నిజంగా ఇస్తారని అనుకోలేదండి. చాలా మంచిగా ఇచ్చారు. మేము అసలు నమ్మలేకపోయామండి. జోష్నా రెస్టారెంట్ ఫుడ్ క్వాలిటీలో నెంబర్ 1. రాకేష్, సార్ హ్యాపీయా? మీరంతా వెళ్ళి మీ పనులు చూసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీతో మాట్లాడాలి, రెడ్డిరా. నేను 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వ్యాపారంలో నా స్నేహితుడి చేతిలో నేను మోసపోయాను. అప్పుడు వాడి మీద నాకు కోపం రాలేదు, నా మీద నాకే కోపం వచ్చింది. మోసపోయేంతగా వాడిని నమ్మటం నాదే తప్పు. అప్పటి నుంచి మోసం చేయాలన్నా మోసపోవాలన్నా నేను భరించలేకపోయేవాడిని. ఎవడో ముక్కు ముఖం తెలియని వాడు మన ఆఫీస్కి వచ్చి ఒక ఫేక్ చెక్ ఇచ్చి మనల్ని ఎర్రివాడిని చేశాడు అంటే మనమంతా వాడి చేతిలో ఫూల్స్ అయినట్టే కదా. అందుకే పట్టరానంత కోపం వచ్చింది. మీ మీద అరిచారు, మీ సమర్థతని సవాల్ చేశారు. నిరూపించుకోలేకపోతే వెనక్కి తిరిగి తీసుకోలేని శిక్ష కూడా వేస్తానని అనేసాను. మీకు ఓడిపోయి ఉంటే నా మాట నేను తప్పేవాడిని కాదు. మీరు గెలిచి నా అహంకారాన్ని చంపేశారు. సంస్థకి మంచి పేరు తీసుకొచ్చి నా నమ్మకానికి అమ్మ దీప, కంగ్రాట్స్ అబ్బా. థ్యాంక్స్ పెద్దయ్య గారు. సూరజ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. కార్తిక్, నీకు కూడా థ్యాంక్స్ రా. అయ్యో, నేనేం చేయలేదు సార్. అంతా వాళ్లే కష్టపడ్డారు. క్రెడిట్ అంతా వాళ్ళకే ఇవ్వండి. అవును బాబా, క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి. నష్టాల విషయం పక్కన పెడితే ఫుడ్ వేస్ట్ కాకుండా సేల్ చేశారు. నష్టాలేంటి మేడం? లెక్కలన్నీ చూస్తే మొత్తం రెస్టారెంట్ మీద సంస్థకి 20% ప్రాఫిట్ వచ్చింది. వన్స్ అగైన్ కంగ్రాట్స్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. పెద్దయ్య గారు, చూసారా, ఒక సమస్య ఒక అవకాశాన్ని సృష్టించింది. ఒక పరిష్కారం ఒక సంస్థ పరువు కాపాడటమే కాదు, 20% లాభాలు తీసుకొచ్చింది. ఇదే మీ నుండి నేను కోరుకున్నాను. ఇలాగే ఈ సంస్థని మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. తప్పకుండా సార్. తప్పకుండా పెద్దయ్య గారు. మెచ్చుకోవడంతో మీ పని అయిపోలేదు చైర్మన్ గారు. ఓ వార్నింగ్ బెల్ ఇప్పుడు అందరికీ అవసరం. వార్నింగ్ బెల్. అవును బాబా, అదృష్టం మన పెంపుడు కుక్క కాదు, ప్రతిసారి మన వెంటే తిరగడానికి. ఈ గోల్డ్ కాయిన్ చిట్కాలు ప్రతిసారి వర్కౌట్ కాకపోవచ్చు. మీరేం చెప్పాలనుకుంటున్నారు మేడం? మోసపోయిన తర్వాత దాని నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించడం కంటే ముందే జాగ్రత్త పడడం మంచిది. దీప ఆలోచనలు బ్యాలెన్స్గానే ఉండొచ్చు, అంచనాలు బ్యాలెన్స్ తప్పుతాయి. నేను వద్దన్న ఆర్డర్ తను ఓకే చేయకపోయి ఉంటే ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. కోర్స్ ఈసారంటే అంతా మనకి ఫేవర్గా జరిగింది. ఇది పీక్ రైనీ సీజన్ అయితే రెస్టారెంట్కి ఎవరైనా వస్తారా? పోనీ ఫుడ్ డెలివరీ మనం చేయగలమా? మన అదృష్టం బాగుండి ఏ సైక్లోన్ లాంటిదో రాలేదు. ప్రతిసారి వాతావరణం మనకింత అనుకూలంగా లేకపోవచ్చు. నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా తాత? యు ఆర్ 100% రైట్. చూస్తున్నారు, చాలా మెచ్యూర్డ్గా ఒక విజన్తో మాట్లాడు. బిజినెస్కి ఇది ఫ్యూచర్లో కూడా అవసరం. మరోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి. అలాగే. ఈ వార్నింగ్ నీకు. అలాగే తాత. మీకు చిన్న పార్టీ అరేంజ్ చేస్తాను. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. థ్యాంక్ యూ సార్. ఏంటి జోష్న మేడం, మొహంలో కొంచెం కూడా జోష్ లేదు. మీ బ్రాంచ్ కూడా లాభాల్లో ఉంది కదా. తెలిసింది కాదు, తెలియదేమైనా ఒకటి చెప్పు. ఆయన చెప్పడానికి ఏముందిలే, అంత అయిపోయింది కదా. అయిపోలేదు మేడం, ఇంకేముంది? పిక్చర్ అభి బాకీ హై మేరీ మర్దల్స్. కొన్నిటికి ముగింపే ఆరంభం. ఈ కథ లాంటిదే. ముగిసిన ప్రతిసారి మొదలవుతూనే ఉంటుంది. అంతా అయిపోయింది అనుకున్న చోటే ఎంతో ఉంటుంది. ఎందుకు జోష్నతో అలా మాట్లాడావు? పిక్చర్ అభి బాకీ హై మేరీ మర్దల్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. పిక్చర్ అభి బాకీ హై మేరీ మర్దల్స్. కొన్నిటికి ముగింపే ఆరంభం. ఈ కథ లాంటిదే. ఇది ఇంకా అయిపోలేదు అంటే
బావ ఏం చేయబోతున్నాడు? ఏయ్ పొగరబోద్దానా, కాఫీ తాగు. లోపల జరిగిన దానికి నీ తల బద్దలైపోతూ ఉంటుంది. రే పొగరబోతున్నాడు, కాఫీ తాగు. లోపల జరిగిన దాని తల బద్దలైపోతూ ఉంటుంది. పాపం నీకేం చేయాలో తెలియక మతిపోతున్నట్టుంది. ఏం చేయాలో తెలియక మతి పోతూ ఉంటుంది. ఈ వేడి వేడి కాఫీ నీ మైండ్ని రీసెట్ చేయొచ్చు. ఏంట్రా నా మాటలు నాకే అప్పగిస్తున్నావు? మన మీద మనకి అదుపు లేకుండా ఎదుటి వాళ్ళ మీద విసిరేసే మాటలు పైకి విసిరే రాళ్ళ లాంటివి. ఆ క్షణం ఎదుటి వాళ్ళకి తగిలినట్టుగా అనిపించినా కాసేపటి తర్వాత అవి మన నెత్తి మీదే పడతాయి. నాకేదో ఆఫర్ ఇచ్చావు కదా, ఈసారి నేనే నీకు ఆఫర్ ఇస్తున్నాను, తీసుకో. ఏంటది? నువ్వు నాతో చేతులు కలుపు. కలిపితే అలాగే మంచిగా మారిపో. మంచి వాళ్ళు అని ఇక్కడ ఎవరు ఒంటి మీద పచ్చబొట్టేసుకుని పుట్టలేదురా. ఎవడి స్వార్థానికి వాడు బ్రతుకుతాడు. సందర్భాన్ని బట్టి మంచి చెడు అనేది డిసైడ్ అవుతుంది. దీప గెలుస్తుందని నేను అనుకోలేదు, కానీ నువ్వు గెలిపించా. నా మీద కోపంతో దీపని గెలిపించా. నేను ఏ పని మీద వచ్చానో ఆ పనే చేశాను. నువ్వు దీప కోసం రాలేదురా, కేవలం నా కోసమే వచ్చా. అది నువ్వనుకోకూడదు, నేను చెప్పాలి. దీప సీఈఓ అవుతుంది అనుకున్నావా? అది మనం డిసైడ్ చేయలేము, టైం డిసైడ్ చేస్తుంది. చివరికి గెలిచేది నేనే. అది నువ్వు చెప్పకూడదమ్మా, నువ్వు చేసి చూపించాలి. ఈ కంపెనీకి సీఈఓ నేనేరా. ఇది నువ్వు చెప్పకూడదు, చైర్మన్ గారు చెప్పాలి. నేను చైర్మన్ గారి మనవరాల్ని. ఇదొక్కటే నీకున్న అర్హత. అది కాస్త తీసేస్తే నువ్వు ఆఫీస్లో అసిస్టెంట్ పిఏ పోస్ట్ కూడా పనికిరావు. రే, నాకంటే ఆ దీప దేంట్లో గొప్పరా? మనం సాధించే విజయాలే మనం ఏంటో చెప్తాయి. నేనేంటో నీ ముందు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. చేసుకోలేవు కూడా. రెచ్చగొట్టకురా. రెచ్చిపోవడం నీకు అలవాటే కదా. నువ్వు ఇంకా ఎన్నో రోజులు ఉండవు. నేను చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తోంది. నీకు టైం దగ్గర పడిందిరా. అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? కాలిపోతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు జోత్స్నా, కోపంతో రగిలిపోయే మనిషి కూడా కాలిపోతున్న చెట్టు లాంటి వాడు. నీకున్న తెలివి మంచికి వాడితే సీఈఓ పోస్ట్ కాదండి, చైర్మన్ పోస్టే ఆఫర్ చేస్తారు. మంచి అందగతివి. నువ్వు అలా వెళ్తున్నప్పుడు సడన్గా తిరిగి చూస్తే మబ్బులు పట్టిన ఆకాశంలోంచి తొంగి చూసే చందమామలా ఉంటావు. పొగుడుతున్నావేంటి? రూట్ మార్చావా? నువ్వు ఏంటో నీకే గుర్తు చేస్తున్నాను. అవసరం లేదు. భారం అంటున్నాను. అది నువ్వు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. నాకే ఉంది. ఎందుకు? నాకు చందమామ అంటే చాలా ఇష్టం కాబట్టి. ఈ వేషాలే తగ్గించుకోమనేది. నేను చెప్పేది చందమామ గురించి, నీ గురించి అనుకున్నావా? చందమామ కోపంలో కూడా చాలా అందంగా ఉంటుంది. కాఫీ చల్లారిపోతుంది, తాగేసి. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఏవి జరగకపోతేనే పడేడ్చే జనాలున్నారు. ఈ రోజు నువ్వు చేసిన పనికి, మా నాన్న పొగిడిన పొగడ్తలకి ఎంతమంది కళ్ళల్లో నిప్పులు వెలిగాయో, ఎన్ని పాడు కళ్ళు నీకు దిష్టి పెట్టాయో, ఆ దిష్టంతా పోవాలి. థు, థు. ఇటువమ్మా, బయట పడేసి వస్తాను. ఆ, దీపా, నువ్వు కూర్చో. ఒరేయ్ చేతులు కడుక్కొని రారా. తెలుసు మాకు. అత్తయ్య, మా అమ్మ ఫోన్ చేస్తుంది. అదే సుమిత్రమ్మ గారు ఫోన్ చేస్తున్నారు. నువ్వేమీ ఆ ఇంటి పని మనిషివి కాదు, అమ్మగారు అనడానికి. నీకు మా వదిన వరుసకి చిన్నమ్మవుతుంది. సుమిత్రమ్మ అని పిలువు చాలు. అలాగే. సుమిత్రమ్మ గారు ఫోన్ చేస్తున్నారు. నేను ఇంత సీరియస్గా చెప్పినా గౌరవిస్తావేంటే? అనమన్నారు, అన్నాను. అనొద్దంటే మానేస్తాను. ముందు ఫోన్ ఇవ్వు. మాటలు నేర్చిన చిలక పూసుకో అంటే డిస్కో అందంట. చెప్పొదినా. నీ కోడలికి కంగ్రాట్స్ చెప్దామని ఫోన్ చేశాను వదినా. ఇదిగో చెప్పు, ఫోన్ ఇస్తున్నాను. కంగ్రాట్స్ దీపా. దీప కాదు, కార్తిక్. ఫోన్ మీ ఆవిడకి ఇవ్వరా? మీ వదిన తప్ప మేము మీకు గుర్తురావా? నువ్వు, నేను, మీ అమ్మ వేరునా? నేను వేరు, మా అమ్మ వేరు. వేరే కాపురం పెట్టేశారేంట్రా? మనుషులు విడిపోవడం అంటే మనకి ఎంత సరదానో. విడగట్టే వాళ్ళెవరో నీకు బాగా తెలుసులే బావా.
మీ ఆవిడ గెలిచిందని ఇంట్లో సంబరాలు చేసుకున్నారా బావా? అవునే, దేనికి తిన్నగా మాట్లాడవే నువ్వు? బావ మర్దళ్ళ సరసనలు మనం ఎందుకు వదినా? నాతో మాట్లాడదా నీ కూతురు? గొంతు వినగానే ఫోన్ నీకు ఇచ్చేసింది. అది నీ మేనకోడలే కదా, మేనత్తగా నీకు దాని మీద హక్కుంది. గట్టిగా అడుగు. తిట్టడానికే మేనత్త, పెట్టడానికి కాదు. వదినా, అదిగో అదేదో అంటుంది విను. ప్రేమ కొద్దీ అలా అంటుందిలే గాని, దీప చేసిన పనికి మావయ్య గారు మీ అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆర్డర్ ఆగిపోవడం వల్ల కూడా మనకి మంచి జరిగింది వదినా. ఇది మన దరిద్రం. అన్నార్థులకి భోజనం పెట్టావన్న మంచి పేరు వచ్చింది. రెస్టారెంట్లో భోజనం చేసిన వాళ్ళను విన్నర్స్కి గోల్డ్ కాయిన్ ఇచ్చారు. దానివల్ల మన రెస్టారెంట్కి మంచి పేరు వచ్చింది. దీపక్ అప్పగించిన బ్రాంచ్లో వంటలక్క స్పెషల్ బాగా ఫేమస్ అయిపోయింది. అన్నీ పోయి 20% ప్రాఫిట్ కూడా వచ్చింది. ఇవన్నీ విని మనకి నీరసం వచ్చింది. అయితే ఈ పోటీలో దీప గెలుస్తుందంట వదినా? ఏమైంది మమ్మీ? ఏం లేదు, మాట్లాడవే. ఎవరు గెలుస్తారు ఇప్పుడే చెప్పలేం కదా వదినా. కానీ ఎవరు గెలిచినా సంతోషమే. అవును వదినా. ఉంటాను వదినా. వస్తారు అని అతనెందుకమ్మా అడగటం? ఊరికే అడిగాను లేరా. జోస్న అక్కడే ఉంది కదా, అలా అనుకోదు. దీన్ని సాగ్గా తీసుకుని ఏదో ఒక గొడవ చేస్తుంది. అలాగని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఎందుకు అనుకుంటున్నానో రేపు చెప్తాలేమ్మా. ఇప్పుడు అత్త అడిగిన దానికి, బావ ఆఫీస్లో చెప్పిన దానికి ఏదైనా సంబంధం ఉందా? ఈ రాత్రి గడవ నీ మరదలా, నీకు పట్టపగలే చుక్కలు చూపిస్తాను. బావ ఏదో చేయబోతున్నాడు. ఇస్తాను. బావ ఏదో చేయబోతున్నాడు. అది నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. బీ రెడీ టు ఫేస్ ఇట్. ఈ టైంలో బయట తిరుగుతున్నావేంటి? నైట్ టైం బయట తిరగకూడదని బోర్డు ఏమన్నా పెట్టారా? తిరగమని కూడా బోర్డు ఏం పెట్టలేదు కదా. నైస్ కౌంటర్. నువ్వు నా కోసమే తిరుగుతున్నావు కదా. ఓవర్ ఎక్స్పెక్టేషన్. అయితే తిన్న ధరక్క తిరుగుతున్నావా? రాంగ్ థింకింగ్. మరెందుకు తిరుగుతున్నావురా? ఈరోజు నువ్వు దీప నా మీద గెలిచారు కదా, ఆనందం పట్టలేక నిద్ర రావట్లేదా? లేదా నేను నువ్విచ్చిన కాఫీ మూడ్లోనే దిగులుగా ఏ బాల్కనీలో బాధపడుతూ కూర్చుంటాను అనుకుంటున్నావా? నేను అనుకున్నది నువ్వు గెస్ చేయలేవు. నువ్వు పెద్ద సీక్రెట్ ఏజెంట్, మరి నేను నిన్ను గెస్ చేయలేకపోవడానికి. చదివిన చదువుకి ఎవడు జాబ్ ఇవ్వక ప్లాట్ఫామ్ మీద దుకాణం పెట్టుకున్నా. అలా చెప్పుకోవడానికి చిన్నతనం కాబట్టి నేను ఎవరి కింద పని చెయ్యను లాంటి ఆటో కొటేషన్లు చెప్పుకుంటూ తిరుగుతున్నావు. ఇంకా గంతకు తగ్గ బొంత అన్నట్టు ఆ 5th క్లాస్ దీపకి ఈ పొగరబోతు తోడయ్యాడు. ఏదో 4 భోజనాలు అమ్మేసరికి 4 డబ్బులు కనపడేసరికి సూపర్ స్టార్లా ఫీల్ అవుతున్నాడు. ఇంకా రే సూరజ్, మీరంతా పిల్ల బచ్చాలరా. నేను ఈ బిజినెస్ని పుట్టినప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. ఇంకా ఈ గెలవడాలు ఓడిపోవడాలు అంటావా, ఇవన్నీ ఫార్మాలిటీకే. ఎప్పటికైనా శివనారాయణ గారి యావదాస్తికి ఏకైక వారసురాల్ని జ్యోత్స్ననే. సుమారుగా ఎంత ఉంటుందేంటి? నెంబర్ చెప్తే కళ్ళు తిరిగి కింద పడతా. చెప్పండి, పడతానో లేదో చూద్దాం. ప్రెసెంట్ షేర్స్ వాల్యూస్తో కలుపుకుని ఒక 500 crores పైనే ఉంటుంది. అంతేనా? రే, 500 crores అంటే దానికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా నీకు? అదంతా నువ్వే కష్టపడి సంపాదించినట్టు మాట్లాడతావేంటి? మీ తాతయ్య గారు రాస్తే కదా. నీకంటూ సొంతంగా ఏముందో అది చెప్పు. మా తాతదంటే నాదే కదా. నా పెళ్ళవ్వగానే ఈ ఆస్తి మొత్తం మా డాడీ నా పేరున రాస్తాడు. నీలాంటి నెపో కిడ్స్ అంతా తాతలు తండ్రులు సంపాదించే ఆస్తులకి గౌరవాలకి కష్టపడకుండా వారసులు అయిపోతారు. కానీ మీలాంటి ఏమీ లేని వాళ్ళు మాత్రం మా లాంటి వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటారు. మేము సొంత కాళ్ళ మీద ఎదగాలనుకుంటాం. మాకు అలాంటి అవసరం లేదు. ఏది అంత ఈజీగా రాదు. మీరంతా మిగిలిపోయిన భోజనాల్ని సప్లై చేసుకునే బ్యాచ్.
ఇలాంటి వాళ్ళతో పోటీ అంటేనే నాలాంటి వాళ్ళకి పనిష్మెంట్లా ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే నాలాంటి నెపో కిడ్స్ అధికారంలో కూర్చుంటారు. గెలుపు మీద అంత నమ్మకమా? దీపని ఓడించేది నేనే. అదంత ఈజీ కాదు. పుట్టక ముందే దాని మీద గెలిచిన దాన్ని ఇప్పుడు గెలవలేనా? పుట్టక ముందే గెలిచావా? ఎలా? అంటే నేను ఒక గొప్ప ఇంట్లో పుట్టాను కదా, అదే నా మొదటి విజయం అని చెప్తున్నాను. మీ తాతగారు కూడా ఓ సాధారణ మధ్యతరగతి ఇంట్లోనే పుట్టారు. నీకు మా తాత జీవితం కూడా తెలుసా? గొప్ప వాళ్ళ జీవితాల గురించి ఆ సంస్థలో పనిచేసి అందరికీ తెలుస్తాయి. ఎందుకంటే ఇన్స్పిరేషన్ కోసం. అంటే మా తాతని ఇన్స్పిరేషన్గా తీసుకుని నన్ను ఏడిపిస్తున్నావు అన్నమాట. మీ తాత అమ్మాయిని నేర్పించేవారా? నా ఇంటెన్షన్ అది కాదు. మా తాతని ఆదర్శంగా తీసుకుంటే బుద్ధిగా పనిచేసుకోవాలి కదా. మీరు చేసుకోనివ్వాలి కదా. నేనేమైనా అడ్డుపడుతున్నానా? నిలువుగానే పడుతున్నావు. నువ్వు దీప ఆఫీస్ ఖాళీ చేసిపోయే టైం దగ్గర పడిందిలే. దీప గారు నిజాయితీ గల మనిషి. నీలా తలుపులకి గొర్రెలు పెట్టడాలు, పాలల్లో మత్తుమందు కలపడాలు లాంటివి చేసి మనుషుల్ని గెలవాలనుకోరు. సామర్థ్యంతోనే గెలుస్తారు. ఏ ఆపరా నీ భజన. నైట్ టైం నువ్వు ఇంత అందంగా ఉంటావని నాకు ఇప్పుడే తెలిసింది. సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా? నువ్వు మాట్లాడిన దానికి నేనెందుకు కనెక్ట్ అవ్వాలి? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలీదు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ బొగ్గలు కొండపల్లి బొమ్మల్లా భలే ఊగుతున్నాయి. ఇలాంటి వాటితో మాట్లాడమే తప్పురా. గుడ్ నైట్ బంగారం. మంచులో ఉంటే జలుబు చేస్తుంది, పోయి పడుకో. నీతో వాదించడం కంటే అదే బెటర్. నిద్రపోకుండా తెల్లవార్లు తిరుగుతూ ఉండు. వాకింగ్ బాగుంది. పోరా. నువ్వేమైనా హంసలకి నడక నేర్పిస్తావా? నేను ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాడు. నువ్వు అంత వేగంగా పోతుంటే గోదావరి ప్రవహిస్తున్నట్టుంది. కొట్టుకుపోతావురా చచ్చినోడా. నో ప్రాబ్లం, నాకు ఈతొచ్చు. ఛీ! పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకుండా ఎవడో మనల్ని మోసం చేశాడని చెప్తావేంట్రా? ఫుడ్ అంతా సేల్ అయిపోయింది అత్తయ్య. కానీ నువ్వు మోసపోయావు కదా. 20% లాభం కూడా వచ్చిందమ్మా. మోసం చేసిన వాణ్ణి క్షమించిన వాడే మొదటి నేరస్తుడు. ఆ తప్పు నువ్వు చేయకురా. వాడెవడో మనకి తెలియదు కదా అత్తయ్య. మా నాన్నకి ఫోన్ చేయరా. ఎందుకు? మోసం చేసిన మనవరాల్ని ఎందుకు శిక్షించడో అడుగుతాను. జోష్న చేసిందని నువ్వు అనుకుంటున్నావా? దానికి తప్ప నిన్ను మోసం చేయాల్సిన అవసరం ఎవరికుంది? జోష్నే కాదత్తయ్య. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే నువ్వెప్పుడు బాగుపడవే. అమ్మా, బిర్యానీలో బొద్దింకలు వేయించింది ఎవర్రా? జోష్ని. ఈ దరిద్ర పని కూడా అదే చేయించుంటుందిరా. జోస్న ఈ పని చేసి ఉంటుందని అమ్మ కూడా బలంగా నమ్ముతుంది. పిక్చర్ అభి బాకీ హై మేరీ మర్దల్స్ కొన్నిటికి ముగింపే ఆరంభం. ఆఫీస్లో ఎంత రెచ్చగొట్టినా జోస్న బయటపడలేదు. ఈ ఆర్డర్ తీసుకోవద్దని తనే చెప్పింది. అయితే ఈ ఫేక్ చెక్కాన్ని ఎవరు పంపించుంటారు? ఫేక్ చెక్ ఇష్యూ జోస్న పనేనా లేదా నాది అనుమానమా? జోస్న చేయకపోతే ఈ అవసరం ఎవరికి ఉంటుంది?